మన ఆల్రౌండర్ నవదీప్ గారితో చిన్న ముఖాముఖి ఏర్పాటు. మైక్ ఇవ్వండి అమ్మా నవదీప్ గారికి. సో సోషల్ మీడియాలో ఆస్క్ ఏ క్వశ్చన్ అని కాంటెస్ట్ రన్ చేయడం జరిగింది. మీరు కూర్చోవచ్చు, మీరు అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు కూర్చున్నా చాలు మాకు. సో ఆస్క్ ఏ క్వశ్చన్ అని కాంటెస్ట్ రన్ చేయడం జరిగింది. సో అందులో 3 ది బెస్ట్ క్వశ్చన్స్ని మేము చూస్ చేయడం జరిగింది. సో దానికి మీరు ఇప్పుడు ఆన్సర్ చేయాలి. ఆ క్వశ్చన్ స్క్రీన్ మీద ప్లే అవుతాయి ఇప్పుడు. మా ఆ క్వశ్చన్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. Why should we come to the theatre and spend 2.5 to 3 hours when we got disappointed multiple times by many pedda movies? Pedda movies. No, not pedda. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమా 2.5 to 3 hours కాదు. ఓకే, 2 hours 4 minutes. ఓకే, ఆన్సర్ నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకు రావాలంటున్నాడా థియేటర్కి? ఇప్పుడు మనం చాలాసార్లు ప్రేమలో పడతాం, ఏమవుతుంది? పులిహోర అవుతుంది. అలాంటి ప్రేమలో పడ్డం మానేస్తామా? మళ్ళీ లేదు, అది ఇంకో కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ప్రతి ప్రేమ కొత్తదే, ప్రతి సినిమా కొత్తదే. ఎందుకు రావాలి అనే దానికి ఇప్పుడు మీరు టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు, ఆన్సర్ మీకు ఆల్రెడీ తెలుసు. అంటే నేను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు పొద్దు నుంచి మా గ్రూప్లో చాలా డిస్కషన్లు జరుగుతున్నాయి. నాకు వచ్చే క్వశ్చన్ లాంటివి మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదని ఒక డౌట్. బికాజ్ యు ఆర్ అవర్ లవ్ గురు అని కాదు, లవ్ గురు అని కాదు, అంటే ఒక తుంటరితనం నాలో ఉంది అని తుంటరోళ్ళే ఎక్కువ నాకు రెస్పాండ్ అవుతూ ఉంటారు మీలాగా కదా. ఇది నా క్వశ్చన్ కాదు. అదే సో టు ఆన్సర్ ఆయన పేరేంటి? ఐడి కూడా ఇచ్చారా? ఐడి చెప్పాలి, లేకపోతే ఊరుకోరు. ఇచ్చారా ఐడి? ఐడి ఇవ్వలేదు, స్పెషల్గా మీకు వాట్సాప్ చేయమని చెప్తాను. ఎందుకు రావాలి అంటే మ్యాటర్ ఉంది. ఆ మ్యాటర్ ఉందనేది మనం ఎంత సినిమా రిలీజ్ ముందు వేసుకున్నా మన దండోరా మనం వేసుకున్నట్టే ఉంటుంది. సో దానికి ఒక రకంగా ఏం చెప్పాలంటే ఏ సినిమా అంటే ప్రొడ్యూసర్ యాంగిల్లో చెప్పాలంటే సినిమా రెడీ అయిన దగ్గర నుంచి ఒక 100-150 మందికి మామూలుగా సినిమా దాచుకుంటూ ఉంటారు రిలీజ్ డే వరకు. మహా అయితే 1 day ముందు ప్రీమియర్స్ వేస్తుంటారు. కానీ మా ప్రొడ్యూసరు మొత్తం అందరికి చూపించారు. అంటే యాక్టర్స్ ఫ్రెండ్స్, మీడియా, పిఆర్, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా షోల మీద షోలు వేస్తున్నారు. ఎందుకంటే ఆయనకు అంత ధైర్యం ఉంది. సో తీసిన వాడికి, డబ్బులు పెట్టిన వాడికి అందరికంటే ఎక్కువ టెన్షన్ ఉండాలి. ఏంటి పరిస్థితి, వస్తే ఎంత వస్తాయని. సో మా వాళ్ళకి ఆ గొడవే లేదు, అందరికీ చూపించారు సినిమా ఈజ్ బాగుందని అందరూ చెప్తున్నారు. ప్లస్ నేను కొత్తగా ఒకటి గమనించానండి. అంటే అందరు సినిమాలు బాగున్నాయంటారు, అందరూ ఇదిగో చూడండి అదిగో టూ మచ్ ఉందంటారు. జనాలు అంటే ప్రేక్షకులు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే ట్రైలరు టీజర్ చూసిన తర్వాత ఓకే చాలే మాకు తెలుసు ఏముందో అని ఫిక్స్ అయిపోతున్నారు. సో ద కమెంట్స్ అండ్ ద క్వశ్చన్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ వీఆర్ గెటింగ్, మేమెంతైతే చెప్తున్నామో మా దాంట్లో మ్యాటర్ ఉందని వాళ్ళు రివర్స్ చెప్తున్నారు. అరే చాలా రోజుల తర్వాత అంటే మాకు ఓవర్సీస్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ అంటే రెస్పాన్స్ కానివ్వండి, జనరల్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో వచ్చిన రిపోర్ట్స్ ఆర్ జనరల్గా అంటే ఒక వైబ్ ఉంటుంది కదా సినిమాకి. సో మేమెంత ధైర్యంగా ఉన్నామో ఒక ట్రైలరు టీజర్ చూసిన తర్వాత అంటే ఇండస్ట్రీ వాళ్ళు అనుకోండి లేదా కామన్ ప్రేక్షకులు అనుకోండి, ఏదో మ్యాటర్ ఉందబ్బాయి దీంట్లో అని ఫిక్స్ అయి ఉన్నారు. సో మీకు కూడా అలా అనిపిస్తే రిలీజ్ ముందే ఫిక్స్ అయ్యి రండి, లేదంటే రిలీజ్ అయిన తర్వాత చూసిన వాళ్ళని అడిగి అప్పుడు ఎలాగో వస్తారు కాబట్టి ఇంకా మీ ఇష్టం. ఇగో తమ్నేలలో నేను అడిగినట్టు వేయకండి ప్లీజ్ దయచేసి. మళ్ళీ అది ఆడియన్ క్వశ్చను అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. మూడింటికి నేనే ఆన్సర్ కాదు కదా. ఆ కట్ అయిన సెన్సార్ డైలాగ్ చెప్పన్నా మీకే ఇది. ఈరోజు పొద్దున నేను రాత్రి ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ, రాత్రి రాగానే నేను యాక్చువల్లీ జర్మనీలో ఎక్కడో ఏదో చేస్తూ ఉంటే మా డైరెక్టర్ చిన్న సెన్సార్ కట్ వచ్చింది నాకు, అది పంపివా కరెక్షన్ అని అడిగారు. సరే నేను ఫస్ట్ నాకు పంపినప్పుడు నేను బోటు మీద ఉన్నా. ఆ బోట్లో సైలెంట్ రూమ్ ఒకటి చూసి పంపి అన్నాడు. మొత్తం బోట్ అంతా ఎతికా, 100 రూములు ఉన్న బోట్లో ఇంజన్ రూమ్లో ఆబ్వియస్లీ సౌండ్ ఉంటుంది, అన్ని రూమ్లు వెళ్ళినా సౌండ్ వస్తుంది, అయినా పంపించా. ఇది వర్కౌట్ అవ్వట్లేదు, సరే ఈ వర్డ్ మాత్రం నేను పెట్టి పంపిస్తాను బికాస్ వీ నీడ్ సెన్సార్ అప్రూవల్, తర్వాత మళ్ళీ చూద్దాం అన్నాడు. నెక్స్ట్ టైం అడిగారు, అప్పుడు బస్సులో ఉన్నా, అప్పుడు కుదరలా. సరే మొత్తానికి నిన్న మ్యూనిక్లో ఒక రెస్టారెంట్లో ఉంటే, ఒక పంజాబీ రెస్టారెంట్లో వాడు ఫుల్ సౌండ్ పెట్టాడు. వెళ్ళి వాడిని భయ్యా కొంచెం సౌండ్ తగ్గిస్తే రికార్డ్ చేసి పంపాలంటే వాడు తెలుసు వాడు గుర్తుపట్టి, సరే రూమ్లోకి వెళ్ళి పంపించి ఇది ఓకే అనుకున్నా, అది అవ్వలే. మళ్ళీ మీరు రాత్రి ఎప్పుడు వస్తున్నారు, రాగానే పొద్దున్న రండి అంటే సరే మార్నింగ్ వెళ్ళి పంపించా. అప్పుడు అతను అడిగిన దానికి ఆన్సర్ ఆ సెన్సార్ కట్ అయినా ఇదేంటి ఇదంతా కాదు మ్యాటర్ రా ఫస్ట్ అని
మేము అనుకున్నాం చాలా దాచాం లోపల అని, కానీ బయటికి లాగేస్తున్నారు. అది ఎట్లా మరి? మురళి గారి దగ్గరికి వెళ్దాం రండి. డైరెక్ట్గా డైరెక్టర్కి ఇచ్చేయండి మైక్, ఎట్లా దీనికి చెప్పొచ్చు ఆన్సర్ అంటారా? ఆయనే ఏంటి చేస్తారు. దీనికి ఏదో డిస్ప్యూట్ ఉంది మరి తర్వాత. చెప్పండి. సెన్సర్ అవ్వలేదు కదా, సో సెన్సర్ కట్ ఏంటని మేము చెప్పలేం. అది ఓకే, ఒక ఆడియన్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోయిన దండోరా డైరెక్టర్ నవదీప్, అంతేనా? డైరెక్టరా? ఆయన డైరెక్టరు అండ్ నవదీప్. ఓకే, ఎస్. ఓకే తను పర్సనల్ గా బ్రో కమ్ టు మై రూమ్, నేను ఆన్సర్ ఇస్తాను. ఓకే, అండ్ థర్డ్ క్వశ్చన్ ప్లీజ్. మీ ఎక్స్ లవర్స్ మీ గురించి దండోరా వేయటం ఎప్పుడైనా తెలిసిందా ఆర్ విన్నారా? మీ ఎక్స్ లవర్స్ మీ గురించి దండోరా వేయటం మీకు ఎప్పుడైనా తెలిసిందా ఆర్ విన్నారా? లేదు. నాలో ఉన్న ఒక కాదు నాలో కాదు, మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అది కన్యారాశి ఫలాల నుంచి ఎక్కడొచ్చిందో నాకు తెలియదు, కానీ నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ నా గుడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు. సో నా గురించి దండోరా వేస్తే మంచిగా వేస్తారు తప్ప చెడ్డగా వేయరు. ఆహా, బా, ఇలాంటి అబ్బాయి అందరికి దొరకాలని ఎక్స్గా కోరుకుంటున్నా. దొరికితే ఎక్స్లు అవ్వరండి, ఎక్స్లు అయ్యారంటే దొరకడం. అదే ఎక్స్గా ఉన్న వాళ్ళందరూ నవదీప్ లాంటి వాళ్ళు అయి ఉండాలి అని కోరుకుంటున్నా. నాకు అర్థమైందిలేండి. లేదు ఇదిగోండి. మీకు ఒక క్వశ్చన్ ఉంది. మీకు సైక్ సిద్ధార్థ ఇష్టమా, దండోరా ఇష్టమా? ఓడి అమ్మ బంటే రక్త పింజర్ రే, బొసగొడేస్తుంది రే. క్వశ్చన్: ఒక నటుడిగా ప్రతి పాత్రని ప్రేమించడం నా యొక్క వృత్తి ధర్మం. సో నాకు దండోరాలో విష్ణు ఎంత ఇష్టమో, సైక్ సిద్ధార్థలో సిద్ధార్థ అంతే ఇష్టం. నిజంగా ఒకసారి గట్టిగా చెప్పట్లండి. ఒక నటుడు ఇలాంటి ఒక మాట చెప్పినప్పుడు దాని ఇన్స్పిరేషన్గా, మోటివేషన్గా, యాస్పిరేషన్గా అది తీసుకోవాలి. అర్థమైంది. చాలా చిక్కటి థ్యాంక్ యూ శ్రవంతి గారు. ఇంతకు ఏదో అన్నారు ఎక్స్ అని, అది ఏదో మిక్స్ అయిందిలేండి. పర్లేదు, నా మనసులో ఏముందో అందరికీ అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. సో